ఇవాళ నువ్వు ఇస్తలేవు. మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు స్పష్టంగా నిన్న సవాలు విసిరిండ్రు. ఇవాళ భువనగిరిలో సబ్స్టేషన్కి వెళ్ళి అక్కడున్న విద్యుత్ అధికారులను లాగ్ బుక్ తీసి, లాగ్ బుక్ అంటే ప్రతి సబ్స్టేషన్లో విద్యుత్ ఎప్పుడు వచ్చింది, ఎక్కడ సరఫరా చేసిండ్రు, ఎప్పుడు పోయింది అనేది మొత్తం లాగ్ బుక్లో రాస్తారు. రికార్డు అంతా మాన్యువల్, ఆ సబ్స్టేషన్ యొక్క మాన్యువల్, వచ్చిందెంత, పోయిందెంత, ఖర్చు అయిందెంత మొత్తం దాంట్లో రోజువారీగా లెక్కలు రాస్తారు, నిమిషాల వారీగా లెక్కలు రాస్తారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు లాగ్ బుక్ తీసి క్లియర్గా 11 గంటలు కూడా ఇక్కడ మేము వ్యవసాయానికి విద్యుత్ ఇస్తలేమని అక్కడ పనిచేస్తున్న సిబ్బంది చెప్పారు. బాల్ నర్సయ్యగిన అంటే ఎక్కడ కూడా విద్యుత్ వస్తలేదు, ఇస్తే నేను రాజీనామాకు సిద్ధమని మా పార్లమెంట్ సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నిన్న సవాలు విసిరిండు. ఇవాళ భువనగిరిలో నిరూపించండు. ఆ జిల్లాకు సంబంధించిన విద్యుత్ శాఖ మంత్రి ఉన్నాడు, ఆయనకు ఆ శాఖ గురించి పెద్ద తెలుసని మేము అనుకుంటలేము. ఆయనకి ఎందులో నైపుణ్యం ఉందో నేను చాలాసార్లు చెప్పినా, మీకు కూడా తెలుసు ఆయన ఎందులో నిష్ణాతుడో. కానీ మమ్మల్ని విమర్శించినప్పుడు ఆ స్థానిక ఎంపీ అతను వచ్చి అక్కడ నిలబడి సవాలు విసిరినప్పుడు రావాలి కదా టీఆర్ఎస్ వాళ్ళు. మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏ సవాలుకు విసిరినరో 24 గంటలు రైతులకు ఉచిత విద్యుత్తును ఇచ్చే సబ్స్టేషన్ ఎక్కడ చూపించినా, పెద్దలు జీవన్ రెడ్డి గారు ఇదే మాట చెప్పారు జగిత్యాల్లో నేను రాజీనామా చేస్తా అని. మిత్రుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇదే మాట చెప్పారు, రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్ ఇచ్చినట్టు నిరూపిస్తే మేము మా పదవులకు రాజీనామా చేస్తామని. నేను కేటీఆర్ని హరీష్ను సూటిగా అడుగుతున్నా, మా పెద్దలు జీవన్ రెడ్డి గారు, మా మిత్రుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు విసిరిన సవాళ్ళు మీకు స్వీకరించే ధైర్యం ఉన్నదా? మీరు నిజంగానే రైతుల మేలు కోరేటోళ్ళు అయితే, నిజంగానే రైతులకు మీరు ఉచితంగా 24 గంటల విద్యుత్ ఇచ్చి ఉంటే సవాళ్ళను స్వీకరించుండి. తెలంగాణ మేధావుల ముందల ఈ సవాళ్ళను మనం చర్చకు పెడతాము, విద్యుత్ రంగ నిపుణులను ముందల పెట్టి మాట్లాడతాము. ఏ ఇవ్వాలా? ఇంతకుముందే ఒక 7-8 సబ్స్టేషన్ నుంచి ఫోన్లు వచ్చినాయి, అన్న లాగ్ బుక్లు అన్నీ సరెండర్ చేసి వెనక్కి తెచ్చేసేయమన్నారు. లాగ్ బుక్లు కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎప్పుడైతే లాగ్ బుక్ తీసి చూపించిండో అన్ని సబ్స్టేషన్లలో ఉన్న లాగ్ బుక్లు అన్నిటిని కూడా సీజ్ చేసి సీల దగ్గరికి, ఏఎన్సీల దగ్గరికి పంపించేసేయండి. ఒక్క లాగ్ బుక్ కూడా ఏ సబ్స్టేషన్లో ఉండడానికి వీల్లేదని ఆదేశాలు ఇచ్చారట. ఎందుకంత భయము? ఎందుకు వణుకుతున్నారు మీరు అని అడుగుతున్నా నేను. దేన్ని కప్పిపుచ్చడానికి దేనికి రోడ్డెక్కిండ్రు మీరు? నిన్న కరీంనగర్లో ఒక ఆయన గుమ్మి కింద పందికొక్కులాగా ఉంటాడు, బాగా గుమ్మిలో జొన్నలు తిన్న పందికొక్కు బలుస్తుంది చూడు, అట్లా బలిచి కరీంనగర్ చౌరస్తలా ఉరి తీస్తాడంట. మిమ్మల్ని ఉరి కాదు, కాళ్ళకు తాడు కట్టి బజార్లో ఈడ్చుకుంటూ పోవాలి. మిమ్మల్ని ఉరి తీస్తే తొందరగా చేస్తారు, అట్లా కాదు. ఎద్దుల బండికి, ఎద్దులకు అచ్చోసిన ఒంగోలు గిత్తలు బండగుంజే ఉంటాయి కదా, మీ కాళ్ళకు తాడు కట్టి దాంట్లో కొమ్ములకు కట్టి పొలాలలో ఉరికిస్తే మొత్తం ఎక్కడక్కడ చెక్కలు లేస్తే కానీ మీకు అప్పుడు రైతు బాధ ఏందో తెలియదు. దుక్కి దున్నిన పొలాలల్లో, పలుగురాళ్ళల్లో మిమ్మల్ని, పల్లెరగాయలు ఉన్న కాడ మిమ్మల్ని బట్టలు ఇప్పదీసి కాలుకు తాడు కట్టి ఎద్దుల కొమ్ము కట్టి ఆ ఎద్దులను ఉరికిస్తే అప్పుడు మీకు రైతు బాధ ఏందో తెలుస్తుంది. ఆ కరీంనగర్ చౌరస్తాల గుమ్ము కింద పందికొక్కు ఆయన రేవంత్ రెడ్డిని ఉరిదీస్తున్నా అని ఆయన పైశాచిక ఆనందం ఏందో. ఆయన చంద్రబాబు నాయుడు గురువు, ఈయన శిష్యుడు అంటున్నాడు. ఆడేమో చెప్పరాశ ఆడ నుంచి చంద్రశేఖరరావు ఏడ చెప్పులు మోసింది, చంద్రబాబు నాయుడు చెప్పులు మోయలే. నేను నా పార్టీలో సహచరుడిగా పనిచేసి వచ్చిన, మీరు ఆయన దగ్గర చెప్పులు మోసిన వాళ్ళు మీరు వచ్చేసి నా గురించి మాట్లాడేది.